విద్యుత్ ఉంటేనే అన్ని రంగాల అభివృద్ధి జరుగుతుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణను ప్రపంచ స్థాయి నగరాలతో అభివృద్ధి చేయాలని చెప్పారు. విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు. 2047 వరకు 3 ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవాలన్నదే లక్ష్యమన్నారు. సీఎం కేబినెట్ మంత్రులంతా కలిసి భవిష్యత్ విద్యుత్ అవసరాలకు తగ్గట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుందని చెప్పారు. సోలార్, థర్మల్, విండ్ స్టోరేజ్ లో వెనుకబడి ఉన్నామని బట్టి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక టార్గెట్ కూడా పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి కావాల్సిన విధంగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతాం. సో $3 ట్రిలియన్ ఎకానమీగా పోవాలి అంటే ఈ రాష్ట్ర జిఎస్డిపి కూడా ఆ స్థాయిలో పెరగాలి. ఆ స్థాయిలో రాష్ట్ర జిఎస్డిపి పెరగాలి అంటే దానికి కావాల్సినటువంటి పవర్ ఎవ్రీ ఇయర్ గ్రోత్ కూడా ఎట్లా ఉండాలనేది లెక్కేస్తే GSDP నియరింగ్ అబౌట్ 13% దాకా గ్రోత్ అవసరం. ఉదాహరణకి 25-26 18,826, అట్లాగే 29-30 కల్లా 27,562, అట్లాగే 35-36 కల్లా 34-35 48,000. ఇలా పెరుగుతూ 10% లా పెరుగుతూ 2046-47 కల్లా 1,39,310 megawatts పవర్ ఈ రాష్ట్రానికి అవసరం.